నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ వ్లాగ్ కనుల పండుగగా ఉంది కదండి. సో నిజంగా చాలా బాగుంటది ఈ వ్లాగ్. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అన్నమాట. వేణుగోపాల స్వామి టెంపుల్స్ లో మామూలుగానే విష్ణు ఆలయాల్లో చాలా గ్రాండ్ గా చేస్తారు కదా, అలాంటి ఒక కనుల పండుగగా ఉండే ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అన్నమాట టెంపుల్లో వైకుంఠ ఏకాదశి రోజు. ఈ వైకుంఠ ఏకాదశి అనేది శుక్లపక్ష ఏకాదశి అని కూడా అంటారు. ముఖ్యంగా ఇది ధనుర్మాసంలో వస్తుందన్నమాట ఈ ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని పురాణాలు చెప్తాయి. అండ్ ఆల్సో ఈ టెంపుల్లో అయితే సెటప్ అయితే చాలా బాగుండిందండి. వైకుంఠ ద్వారం సెట్ వేశారు. ఇందులో లోపల చూసారంటే వైకుంఠ ద్వారం లేకి వెళ్ళిన ఫీలింగే వస్తుందండి. నిజంగా చూడాల్సిన వీడియో, మీరు మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఒకవేళ వైకుంఠ ఏకాదశికి టెంపుల్ కి ఆ రోజు విజిట్ చేయలేకపోతే ఖచ్చితంగా మిస్ అయిన ఫీలింగ్ మీకు ఉండదన్నమాట. వేణుగోపాల స్వామి టెంపుల్స్ అయితే ఎక్కడ చూసినా ఫుల్ రష్ అండి. సో ఈ టెంపుల్ అయితే మరీ ఫేమస్ టెంపుల్ అన్నమాట. అండ్ ఆల్సో అయితే చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో. సో మేమైతే ఆల్మోస్ట్ మామూలుగా వెళ్తే 2 to 3 hours పైనే ఉన్నారండి జనాలు. అయితే అస్సలు మెయిన్ రోడ్ లో ఎక్కడో 1 kilometer పైన ఉన్నారనమాట. సో యాక్చువల్ గా మార్నింగ్ వెళ్ళాము మేము, మార్నింగ్ కూడా అంతే ఉన్నారు. సో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాము, ఈవినింగ్ కూడా అంతకన్నా డబల్ త్రిబుల్ అయితే అలా ఉన్నాయన్నమాట. ఒక 2 kilometers పైనే ఉన్నాయన్నమాట. మొత్తం మెయిన్ రోడ్ అంతా బ్లాక్ చేసి అబ్బాబ్బాబ్బా చాలా మంది అయితే ఉన్నారు. సో మళ్ళీ మేము అక్కడ 100 rupees టికెట్స్ కూడా ఇస్తున్నారనమాట. సో అక్కడ కూడా ట్రై చేసాం కానీ అక్కడ కూడా ఫుల్, ఆల్మోస్ట్ అది కూడా ఒక 4-5 లైన్స్ కూడా ఫుల్ రష్ ఉన్నారనమాట. అక్కడ కూడా మినిమం 1 hour పైనే నిల్చోవాలన్నమాట టికెట్ తీసుకున్నా కూడా. ఇలా కాదని ఇంకా మేము లేట్ గా వెళ్తే రష్ తగ్గుతుందని చెప్పేసి 9 పైన వెళ్ళాము. అప్పుడైతే ఫ్రీగానే ఉన్నింది అనమాట. సో అప్పుడు లోపల వీడియో తీసారనమాట. సో మీరు క్లియర్ గా చూడొచ్చు. డెకరేషన్ అదంతా చాలా బాగా చేశారండి. నిజంగా ఈ టెంపుల్ లో అయితే బాగా గ్రాండ్ గా అండ్ చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. సో మీరు అవుట్ సైడ్ కూడా చూడొచ్చు. అవుట్ సైడ్ ఇన్ సైడ్ అయితే ఇంకా చాలా బాగా ఫ్లవర్స్ తో డెకరేట్ అయితే ఆసమ్ గా చేస్తున్నారు. లోపల సెట్ వేసారనమాట వైకుంఠ ద్వారం. సో నిజంగా అదేదో వైకుంఠంలో ఉన్న ఫీలింగే వస్తుంది. అంత బాగుంటది అనమాట. ఇన్సైడ్ లోపల దేవుళ్ళు, లైటింగ్ అదంతా ఎగ్జాక్ట్ గా సెట్ చేశారు. సో మీరు కూడా తప్పకుండా చూస్తే ఖచ్చితంగా మీకు కూడా ఈ డెకరేషన్, ఈ టెంపుల్ వైబ్స్ అనేటివి చాలా బాగా నచ్చుతాయి. వైకుంఠ ద్వారం సెట్ పక్కనే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి కూడా సపరేట్ గా డెకరేషన్ చేసి చాలా బాగా అయితే పూజించారనమాట. యాక్చువల్ గా ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటంటే, సో వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశిగా మనం వైకుంఠ ద్వార దర్శనం అంటే యాక్చువల్ గా అన్ని ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం ని తెరచి భక్తులకి దర్శనం కలిగిస్తారనమాట. ఈ ద్వారం ద్వారా వెళ్తే యాక్చువల్ గా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని అందరి నమ్మకం అనమాట. ఈ ముక్కోటి ఏకాదశి రోజు దేవతల ఆశీర్వాదం అందరికీ పుష్కలంగా దొరుకుతుందని అండ్ సో ఈ రోజున 3 కోట్ల దేవతలు భూమికి వచ్చి విష్ణు సన్నిధిలో పూజలు అందుకుంటారని పురాణాలు చెప్తున్నాయంట. వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటే చాలా మంచిదని చెప్తుంటారండి. వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా తులసి దళంతో పూజ చేస్తారు కదా. అండ్ ఆల్సో ఉత్తర ద్వారం ప్రవేశం యాక్చువల్ గా కొన్ని ఆలయాల్లో చేస్తారు కదా, తిరుమల అండ్ శ్రీరంగం, బద్రీనాథ్ మొదలైనవి వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారనమాట. సో అక్కడికి వెళ్తే చాలా మంచిదని క్రౌడెడ్ గా వెళ్తుంటారు కదా. సో ఆ రోజుల్లో అయితే అన్ని టికెట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. అండ్ ఆల్సో కూడా జనాలు చాలా రద్దీగా ఉంటారు అనమాట ఈ ఆలయాల్లో. ఈ వైకుంఠ ఏకాదశి రోజు సో మనం ఆ దేవుణ్ణి దర్శించినా లేదంటే ఉపవాసం ఉన్నా చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. జీవితంలో శాంతి అండ్ పాప విమోచనం ఉంటదంటారు. అండ్ కర్మబంధాలు తగ్గుతాయి అంటారు. శత్రు సమస్యల నుంచి రక్షణ కూడా ఉంటుందని, కుటుంబానికి శ్రేయస్సు, విష్ణులోక ప్రాప్తి లభిస్తుందని పురాణాలు అయితే చెప్తున్నాయి కదా. నెక్స్ట్ రోజు అయితే కొన్ని ద్వాదశి ఆచారాలు పాటిస్తారంటండి. పాత పూజ చేస్తారంట. ఉపవాస విరమణ ఉన్న వాళ్ళు ఉపవాస విరమణ చేసేస్తారు. ఏదైనా బ్రాహ్మణులకి దానం చేస్తే మంచిదన్నమాట. అన్నదానం చేస్తే ఇంకా మంచిదన్నమాట. వైకుంఠ ఏకాదశి ఈ రోజున యాక్చువల్ గా హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు చేసిన విష్ణు నామస్మరణ కోట్ల యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. సో ఇంతేనండి ఈ
ఈ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటది అనమాట. సో వైకుంఠ ద్వారం ఎలా ఉంది అండ్ వైకుంఠ ద్వారంలో నిజంగా వెళ్ళిన ఫీలింగే వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటలు అండ్ వ్లాగ్స్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.